సోమవార వ్రతమహత్యం. సోమవారం ఈ కథ వింటే మీ కష్టాలన్నీ దూరం అవుతాయి. ఓం నమ శివాయ. మన కష్టాలను కడతేర్చి ఆ బోళా శంకరుడికి అత్యంత ప్రీతికరమైన రోజు సోమవారం. ఈ రోజున శివయ్యను భక్తితో కొలిస్తే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో, మృత్యువును సైతం ఎలా జయించవచ్చో తెలిపే ఒక అద్భుతమైన కథని ఈరోజు మనం తెలుసుకుందాం. వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. పూర్వం ఒక ఊరిలో ఒక ధనవంతుడైన సావుకారు ఉండేవాడు. అతనికి ఎంతో ఆస్తిపాస్తులు ఉన్నా సంతానం లేదన్న బాధ ఆ దంపతులను ఎంతగానో కుంగదీసేది. వారు ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి రోజంతా ఉపవాసం ఉండి శివపార్వతులను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించేవారు. వారి నిష్కల్మషమైన భక్తికి మెచ్చి పార్వతీదేవి కోరిక మేరకు పరమశివుడు వారికి ఒక కుమారుడిని ప్రసాదించాడు. కానీ ఆ బాలుడి ఆయుష్ కేవలం 16 సంవత్సరాలు మాత్రమే అని శివుడు చెబుతాడు. కొడుకు పుట్టినందుకు సావుకారు సంతోషించిన ఆయుష్ తక్కువని లోపల బాధపడేవాడు. ఆ బాలుడికి 16 ఏళ్లు వచ్చేసరికి విద్యాభ్యాసం కోసం మేనమామతో కలిసి కాశీకి పంపిస్తాడు. కాశీలో ఉండగా ఆ బాలుడి 16వ ఏట మరణ గడియలు దగ్గర పడతాయి. ఆ రోజు సోమవారం. ఆ బాలుడు పరమశివుడి ఆలయంలో తదేకంగా ధ్యానం చేస్తూ ఉంటాడు. ప్రాణాలు తీయడానికి యమధర్మరాజు వస్తాడు. కానీ ఆ బాలుడి భక్తికి అతని తల్లిదండ్రులు చేసిన సోమవార వ్రతనిష్ఠకు కరిగిన పరమశివుడు అక్కడ ప్రత్యక్షమవుతాడు. సాక్షాత్తు ఆ మహాదేవుడే యముడిని వెనక్కి పంపి మృత్యువును జయించే వరాన్ని ఆ బాలుడికి ప్రసాదిస్తాడు. ఆయురారోగ్యాలతో అతన్ని తిరిగి తన తల్లిదండ్రుల వద్దకు చేరుస్తాడు. చూశారు కదా, సోమవార వ్రతానికి ఎంతటి శక్తి ఉందో. ప్రతి సోమవారం నిష్ఠతో ఉపవాసం ఉండి పరమశివుడికి ఒక్క మారేడు దళం లేదా చెంబుడు నీళ్లు సమర్పించినా చాలు. ఆయన మన కష్టాలన్నీ తొలగించి ఆయురారోగ్యాలను ప్రసాదిస్తాడు. ఈ శివయ్య కథ మీకు నచ్చినట్లయితే కామెంట్స్లో ఓం నమ శివాయ అని రాయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.